ఇప్పుడు స్కిట్లు ఉన్నాయి కదా, ఈ స్కిట్లను మీరు అప్పటికప్పుడు రాసుకుంటారా, స్పాంటేనియస్గా వస్తుందా, ఏం జరుగుతుంది అప్పుడు ఆ స్క్రిప్ట్ రైటింగ్ అనేది? గాడ్ నోసా? గాడ్ నోస్ కదా, స్పాంటేనియస్ అంటే నాకు నవ్వొచ్చింది, నాకు లేదు అది. మరి ఏం చేస్తారు? ఇన్ని 500 ఎపిసోడ్లు ఎట్లా చేసిండ్రు అసలు? మేడం మా అదిరే అభి గారు, అయ్యో చాలాసేపు మా అభి గారి గురించి చెప్పలే, నాకు ఇన్ని పేరు రానికి కారణమే ఆయన మేడం. నిజంగా ఆయన నన్ను జబర్దస్త్ తీసుకోకుండా వేస్ట్ మేడం, ఇంకా నాకు జిందగీ లేదు. ఇంతమంది నాకు ఎంతమంది ఉన్నా వేస్ట్, కానీ ఒక్క అదిరే అభి గారి వల్లనే ఈరోజు ఇంత పేరు, ఇంత కొంచెం అంత సంపాదించుకుంది ఏది ఉందని ఆయన వల్లనే మేడం. ఈరోజు తింటున్నంటే అభి గారి వల్లనే మేడం. 100% ఆయనకి ఇవ్వాలి నా క్రెడిట్ మొత్తము. అభి గారు నాకు కొన్ని డైలాగులు మర్చిపోయినా కానీ కూడా ఆయన నాకు ఒక సార్ లాగా ఉండి నేర్పించాడు మేడం. ఆయన అంటే భయం ఇప్పుడు కూడా. టైమింగ్ 7:30 అంటే 7:31కి వచ్చినంటే మనకు ఉంటుంది, మామూలుగా ఉండదు. టైమింగ్ ఒకటి, అబద్ధాలు ఒకటి, పంక్చువాలిటీ ఒకటి, అండ్ డిసిప్లిన్, ఇవి మాత్రం పర్ఫెక్ట్ ఉంటే అన్ని నేర్చుకుంటాం. ఆయన అట్లా నేర్పించాడు మేడం నాకు. డెడికేషన్ అనేది అప్పుడే కనిపిస్తుంది. ఇప్పుడు కూడా మేడం పర్ఫెక్ట్ పర్సన్ అంటే ఆయనే మేడం. అట్లా అన్ని మేడం నాకు ఆయన నేర్పించిన స్కిట్లలో నేను డైలాగ్ మర్చిపోతే మాత్రం నాకు ఉండేది మేడం. రూమ్కి వచ్చిన తర్వాత ఆ భయంతో నేను మంచిగా నేర్చుకొని గుర్తుపెట్టుకున్నా. బెల్ట్ తీయకపోయేది కానీ ఉంటాయి, మామూలు ఉండదు. నాన్న తీసినట్టు బెల్ట్ ఒకటి మేడం, ఆయన చూడలేం మేడం డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. అట్లా భయంలో పెట్టాడు స్టూడెంట్స్ని వాళ్ళు. అట్లా ఉండబట్టి గురువులు అట్లా ఉంటేనే అన్ని నేర్చుకుంటారు శిష్యులు. లేదు లేకపోతే మళ్ళీ ఇంటర్మీడియట్ రిపీట్ అవుతుంది. ఇంటర్మీడియట్ సేమ్ టు సేమ్ ఇట్లా వస్తుంది అంతే కదా. ఇప్పుడు మళ్ళీ ఎవరు దొరకని కూడా దొరకరు అప్పుడు. ఇప్పుడు ఎందుకు చూసాడు గీసాడు వద్దు, ఇంటికి పోతే నన్ను చూస్తారు మా భార్య నా పిల్లలు. ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు కొత్తగా చెప్పిన మీకు వాళ్ళకి కూడా తెలియని విషయం చెప్పిన నేను. ఇప్పుడు ఉంటుంది నాకు ఇంకో కోణం, నేను ఎవడో కాలేజ్ అటు చూడమని చెప్పి తెలియదు కదా నిజంగా ఇంతకాలం ఇన్నేళ్ళు మేడం. నేను అసలు తెలియదు, మా మిస్సెస్ కొంచెం తెలుసు ఆ స్టోరీ, ఏదో కొంచెం స్పెల్ చేసేది అనే లేదు. నేను చెప్పాను, నేను ఇట్లా ఒక అమ్మాయిని చూసిన తర్వాత ఇట్లా అయిందే అంత అని చెప్పాను అన్నమాట. అప్పటి చాలా లైట్ తీసుకున్నమాట ఏదైనా అడుగుతుంది. ఇప్పుడు ఇది ఇంత సీరియస్ అని మ్యాటర్ తెలియదు వాళ్ళకి కూడా. నేను ఫెయిల్ కానీ కారణం పాపం ఆ పిల్ల కూడా, సారీ పాప నువ్వు ఎక్కడున్నావో తెలియదు కానీ పేరు చెప్పలేను, కానీ పాపం నువ్వు కూడా నా వల్ల ఫెయిల్ అయినావు, సారీ రియలీ సారీ. బట్ ఆ అమ్మాయి ఇంకో కాలేజ్ మారిన తర్వాత పాస్ అయిందేమో, చెప్పలేము, అలా ఉండిపోయినట్టున్నారు. మేబీ ఉండొచ్చు. ఆ పిల్ల కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను. ఎగ్జాక్ట్లీ. ఇంటర్మీడియట్ చాలా డేంజర్. నేను చాలా మంది చెప్తాను ఇంటర్మీడియట్ అనేది క్రూషియల్ మేడం లైఫ్ మొత్తంలో. ఇంటర్లో పాస్ అయ్యారంటే ఇక జీవితంలో ఏదైనా చేసేయచ్చు. ఇంటర్లో ఫెయిల్ అయినామనుకో ఇంకా లైఫ్లో కూడా ఒకటి పంచర్ దుకాన్, చాయ్ డబ్బా, పేపర్ వేసుడు, పాలేసుడు, ఇవి మాత్రం పక్కా ఇంటర్ ఫెయిల్ అయినామంటే. అదే కదా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఏం చేయాలనుకుంటున్నావు, ఎక్కడికి పోవాలనుకుంటున్నావు అనేది. అందుకే కదా ఇప్పుడు దేని మీద ఫోకస్ పెట్టాలి, ఎప్పుడు టైం అనేది ఉంటుంది, ఏ టైంకి ఏం చేయాలి, ఏ ఏజ్లో ఏం చేయాలి, అంతే కదా. ఆ టైంలో చేసిన సక్సెస్ కాలేదు, ఆ తర్వాత మీ ఆవిడ కోసం సినిమాలకు తిరగడం స్టార్ట్ చేసిండ్రు, అది సక్సెస్ అయింది, ఎందుకంటే ఆ ఏజ్ మీకు వచ్చింది కాబట్టి. అవును అంతే కదా. ఇంకా ఈ ఏజ్ ఏమో నాదేమో 50 అవుతుంది, ఇంకా సక్సెస్ రాలేదు. ఎప్పుడు వస్తామో చూద్దాం. మళ్ళీ రాయాలని ఉందా? వాట్ మేడం? రాయాలని ఉందా మళ్ళీ ఇంటర్మీడియట్? వద్దు మేడం, ఇంటర్మీడియట్ కదా, నాకు ఇండస్ట్రీలో ఇంకా సక్సెస్ రాలే అని ఆలోచిస్తున్నా. 50 ఏళ్ళు అయిపోతుంది కదా, 48 సారీ ఎగ్జామ్స్. ఓకే సరే, 50 కాబట్టి 50కి వస్తుందేమోలేండి. 50 నేను అప్పట్లో అనుకుంటున్నాను మేడం, 40 వస్తే చాలా మందికి ఇండస్ట్రీలో బ్రేక్ వచ్చేది. 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కొంతమంది మన హీరో సార్లు కూడా ఉన్నారు. 40 ఏళ్ళు వస్తే బ్రేక్ వస్తే ఆ కాన్ఫిడెన్స్ తోటి వచ్చిన కరెక్ట్ 40 ఏళ్ళు పడ్డాయి. కిక్ టు సినిమా పడ్డది, నాకు కొంచెం పేరు వచ్చింది. అది అరే నిజంగానే ఇది 40 ఏళ్ళు వర్కౌట్ అయింది. అది తర్వాత చూడాలి. ఇప్పుడు మీరు అన్నట్టు 50 ఏళ్ళకు వస్తే మంచిది. థ్యాంక్ యూ మేడం. రావాలి, వస్తుంది కదా, వస్తుంది. మనం ఎప్పుడు పాజిటివ్ ఉంటేనే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ, అది ఉండాలి కదా. మనం చేస్తాం అనే ఒక కాన్ఫిడెన్స్ మనకు ఉంటే తప్ప. నేను కూడా అంతే కదా, ఇప్పుడు ఒక్క ఎపిసోడ్ నేను చూడలేదని చెప్పిన. అవును, మా వినయ్కి నేను చెప్పిన మాట అదే. నేను నేను జబర్దస్త్ ఒక్క ఎపిసోడ్ చేయలేదు. లేదు మేడం మీరు చేస్తారు మేడం అన్న. చేస్తానని నాకు అనిపించింది, చేసిన. గ్రేట్ మేడం, గ్రేట్ నిజంగా. ఎందుకంటే ఒక జబర్దస్త్ నటుండి మీరు ఇంటర్వ్యూ చేసిర్రు, ఒక్క ఎపిసోడ్ కూడా చూడకుండా. నేను నిన్న కూర్చొని అన్ని నా పాత ఎపిసోడ్లు చూసుకుంటాం. మేడం ఏం అడుగుతుందో, ఇందులో ఏం చెప్పాలనో, ఆ డైలాగ్ అడుగుతుందో, ఈ డైలాగ్ అడుగుతుందో, నేను భయపడుకుంటా. నేను మొత్తం ఫాలోఅప్లో కూర్చొని మొత్తం టీవీలన్నీ యూట్యూబ్లన్నీ చూసిన తర్వాత మీ ఇంటర్వ్యూలు చూసినా ఏం చెప్తారో ఎట్లా ఉంటుందో అని నాకు కొంచెం నర్వస్ తోటి వచ్చినాయి. మేడం చూస్తే సీరియస్గా ఉంటుంది, అసలు ఏం అడుగుతుందో, మళ్ళీ ఇంకోసారి రానిస్తుందో లేదో, ఇవన్నీ ఉంటాయి కదా మేడం. అంటే ఇవాళ మనుషులు చాలా షార్ప్ అయిపోయారు మేడం. ఇంత చూస్తే చేంజ్ చేస్తారు ఛానల్, ఇంట్రెస్ట్ లేకుంటే. నేనేం చెప్తాను, నా ఇంట్రెస్ట్ కలగాలి, చాలా మంది చూడాలి, ఇవన్నీ వైరల్ కావాలి కదా మనకి కూడా. సో ఇప్పటికిప్పుడు మీరు ఏదన్నా మీ మీద చెప్పుకోవాలంటే ఏం చెప్తారు? నా మీద గొప్ప ఏముంది మేడం, ఏం లేదు మేడం, నథింగ్ నవీన్ అంతే. లేదా ఏదైనా సాధించినప్పుడు చెప్తే బాగుంటుంది మేడం. మనం ఏం లేదు మేడం, ఒక జబర్దస్త్ అనేది ఒక్కటే ఉంది నాకు బ్యాక్ సపోర్టు, ఒక రాఘవేంద్ర గారు గెటప్. ఈ రెండింటి వల్లనే నా బండి అప్పటి నుంచి ఇప్పటిదాకా నడుస్తుంది. ఒకరోజు ఏమైంది, ఇంచుమించు బండి ఆఫ్ అయిపోయింది.
నేను తోసుకుంటూ అంటే రియల్ బండి కాదు నా బండి, అదే అర్థమైంది తోసుకుంటూ పైకి గడ్డెక్కుతున్నా. ఎక్కుతుంటే అప్పుడే ఒక అతను అలా పోతూ పెట్రోల్ నాకు పోసి బండి ఆన్ చేసి తీసుకెళ్ళిపోయాడు. అదే ప్రోగ్రామ్ సుమా అడ్డా. ఆ ప్రోగ్రాంలో నేను తిరుపతిలో ఉన్నాం, అందరం దర్శనానికి పోదాం. మా బోర్డన్ సీన్ గారు డైరెక్టర్ దానికి, ఆయన ఫోన్ చేసి నవీన్ చిరంజీవి గారు వస్తున్నారు రేపు రాఘవేంద్ర గారు గెట్టప్ అన్నారు. అమ్మయ్యా అనుకున్నా. అన్న ఇప్పుడు ఏం చేయాలంటే వచ్చేసే అన్నాడు. అన్నట్టు తిరుపతి ఏం పర్లేదు వచ్చాను, నేను వచ్చేసాను మేడం తిరుపతి నుంచి. మా వాళ్ళందరూ ఆయన ఉన్నారు దర్శనానికి. రేపు నేను వచ్చిన ఆ రోజు షో చేసిన మేడం, చిరంజీవి గారు ముంగట చేయడం అనేది అసలు అదృష్టం. సినిమాలో చేసిన 2 సినిమాలు సార్ తోటి, కానీ ఇది ఇంకా మంచి ర్యాప్ కదా మేడం. అది చేసినాక మేడం మళ్ళీ ఇంకో సంవత్సరం వరకు నాకు వర్క్ ఫుల్ వచ్చింది మేడం. ఇంకా వస్తారు కదా అట్లా మన లైఫ్లో ఒక్కొక్కరు అనుకోకుండా దొరుకుతారు. ఇప్పుడు దినేష్ కుమార్ గారు మీకు దొరికినట్టుగా ప్రతిసారి ప్రతి ఒక టర్నింగ్ పాయింట్లో ప్రతి ఒక్క మైల్ స్టోన్ దగ్గర ఒకరు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు అట్లా తీసుకెళ్ళిపోతారు. మనం కూడా అట్లనే వాళ్ళకి ఇంకొకరికి హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. అదే కదా నేను పోయి అది ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత బాగా పేరు వచ్చింది. పోయి మళ్ళీ చిరంజీవి సార్ దగ్గర పోయినా డైరెక్ట్గా పోలశంకర్ లొకేషన్ పోయి, సార్ మీరు నాకు ఇంకో సంవత్సరం ఫుల్ వర్క్ ఇచ్చారు సార్ అన్న, అని మీతో చేయడం వల్ల ఇంత అయింది సార్ అన్నారు. సార్ కూడా అప్రిషియేట్ చేశాడు. అట్లనే నాకు ఇంకొక సినిమా మేడం, నేను అంటే చెప్పుకోవాలి ఈ టైంలో, నేను ఇంటర్మీడియట్ నుంచి ఫస్ట్ పిక్చర్ జెంటిల్మ్యాన్ సినిమా చూసి షాక్ అయిపోయినా. ఎవరో పోయి డైరెక్ట్ ఇట్లా తీసిన అనుకున్నా. జెంటిల్మ్యాన్ కానీ ప్రేమికుడు కానీ ఆ డైరెక్టర్ సినిమాలో చేసిన మేడం మొన్న శంకర్ గారి సినిమా, రామ్ చరణ్ సార్ది గేమ్ చేంజర్. అసలు నాకు సంబంధం లేకుండా ఒక అతను ఫోన్ చేసి ఒక డైలాగ్ ఉంటే ఉంటుంది లేకుంటే ఉండదు, నువ్వు వస్తావా సినిమాలో ఉన్నావు, నువ్వు ఉంటావు సినిమాలో వస్తావా అని అడిగింది. వస్తా అన్నా అని పోయినాక డైరెక్టర్ సార్ దగ్గరకు ఎవరు రౌడీలు ఇద్దరు అంటే నన్ను చూపెట్టడం ఇంకో అతను చూపెడితే నన్ను చూసి ఇట్లా కాదు ఇది ఇతను కాదు ఈ డైలాగ్ చెప్పలేడని 2 సార్లు డైలాగ్ నాతో చెప్పించాడు. లేదు పక్కనే చెప్పాడు, నాకు చెప్పించాడు. సార్కేమో నచ్చింది నేను చెప్పే విధానం. సో వెంటనే ఒక చాలా ఫేమస్ మేకప్ ఆర్టిస్ట్ అనమాట ఆయన ఏంటంటే నేషనల్ అవార్డు వచ్చిన మేకప్ ఆర్టిస్ట్. ఫస్ట్ జెంటిల్మ్యాన్ నుంచి ఇప్పటిదాకా సార్ దగ్గర ఉంటాడు. ఆయన జడ్జి చేసిన మనిషే ఉంటాడు ఏ క్యారెక్టర్ అయినా. ఆయన పిలిపించి నన్ను చూపెడితే మేడం ఒక 2 నిమిషాలల్లో ఇంత గడ్డ ఇట్లా టపక్మని లేపేసారు. నాది మొత్తం మేకవర్ తయారు చేశారు మేడం. నన్ను 6 అవుతుంది, 6-3 నిమిషాల వరకు నన్ను మేకవర్ తయారు చేసి 6-5 నిమిషాలకు నాకు డైలాగ్ ఇచ్చారు. చెప్పాను మేడం టేక్ ఓకే ప్యాకప్. 3 సెకండ్లలో ఇంత జరిగిపోయింది నా జీవితంలో. శంకర్ గారి సినిమాలో నేను డైలాగ్ చెప్పిన, అది కూడా రామ్ చరణ్ గారి హీరో. శంకర్ గారి సినిమాలు చూసి మనకు ఎంతో గర్వంగా ఉన్న సినిమాలో అట్లా కంటిన్యూగా నువ్వు సంవత్సరం నుంచి చేసిన షూటింగ్ మళ్ళా డైలాగులు పడ్డాయి. అంటే అది ఒక హ్యాపీ మేడం ఈ సంవత్సరంలో. అంటే మీరు అన్నట్టు టర్నింగ్ పాయింట్స్ అన్నారు కదా, అందులో ఇదొకటి, ఇప్పుడు కిరణ్ గారు ఒకటి. అదే ఇప్పుడు మనకి ఎట్లా అయితే హెల్ప్ చేసే వాళ్ళు అనుకోకుండా తగులుతారో మనం కూడా అట్లనే హెల్ప్ చేయాలి కదా. నేనైతే మేడం వేషాల కోసం చాలా మంది చేస్తాను మేడం. అంటే నేను పైసల విషయంలో కొంచెం కంజూస్ ఉన్నా కానీ కూడా వేరే వర్క్ విషయంలో పెట్టిస్తాను. చెప్పుకుంటే పెద్ద గొప్ప ఏం కాదు. చాలా మంది ఉన్నారు, నేను చెప్పిన తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకున్న టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. నాదేం పుంజుకోపోరు కదా మేడం. వాళ్ళకున్న టాలెంట్ ఓ దారి చూపెడితే వాళ్ళ వల్ల వాళ్ళు ఇంకో రోజు నన్ను పిలుస్తారు, నవీన్ నన్ను నువ్వు అలా చేసావు నీకు ఇది చెప్పిస్తున్నా అని చెప్పి అట్లా వస్తాయి. లైఫ్ ఏ జిందగీ అయిపోయింది ఇట్లాంటివన్నీ మాట్లాడుకుంటూ. అవును మేడం, లైఫ్ ఏ జిందగీ అయిపోయిందమ్మా. ఈ డైలాగ్ చాలా ఇష్టం నాకు, జాతిరత్నాలు. అవును. ఎస్ నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. బెస్ట్ విషెస్ టు యూ. ఇంకొక సంవత్సరం 50 ఏళ్ళు వస్తే 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. అంటే మళ్ళీ మనం కూర్చుందాం, మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ మేడం. నాకు ఈ సందర్భంగా మా ఐ డ్రీమ్ ఛానల్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం ఒక 3 to 4 years బ్యాక్ కూడా నేను మంచి ఇంటర్వ్యూ చేశాను అంజలి మేడం గారితో. ఇట్లా తర్వాత అంజలి మేడం గారు మంచి ఆర్టిస్ట్ కూడా అయిపోయారు చాలా సినిమాల్లో. మీరు నిజంగా ఆ రోజు కూడా మన వాళ్ళే పిలిపించారు, రాజు గారు థ్యాంక్ యూ. ఈసారి మన వినయ్ గారు పిలిపించారు, థ్యాంక్ యూ సో మచ్ మన ఐ డ్రీమ్స్ వాళ్ళకు. అలాగే అందరూ కూడా మీరు ఐ డ్రీమ్ ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్ వస్తాయి, మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తాయి. గుడ్ లక్ టు ఐ డ్రీమ్స్. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు, థ్యాంక్ యూ అండి.